టేస్టీ వెజ్ కుకింగ్లో పాలకూర చపాతీ చూపిస్తున్నానండి ఇవాళ నేను. పాలకూరని 2 కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగేసి, మట్టి ఉంటుందండి అందువల్ల శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద దాని నీళ్ళంతా ఊడ్చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కలిపేసి ఉంచుకోండి. తర్వాత బాండ్లీ పెట్టి బాండ్లీలో మనం పాలకూరని కొంచెం నూనె వేసి పాలకూర వేసేసి పచ్చిమిరపకాయలు, మీకు కొంచెం కారం కావాలంటే కొంచెం వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసేసి మూత పెట్టేయండి. ఏమీ చేయక్కర్లేదు, ఉప్పు అది ఏం వేయద్దు, మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు వదిలేస్తే చక్కగా దగ్గరికి వచ్చేస్తున్నది. వచ్చేసిన తర్వాత దాన్ని తీసి మనం ముందుగా పెట్టుకున్న ఉప్పేసి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, అందులో శుభ్రంగా వేసేసేయండి. ఈ పాలకూర చపాతీ అనేది పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుందండి. ఎదిగే పిల్లలకి చాలా మంచిది, క్యారేజీల్లోకి వాటిలో కూడా బాగుంటుంది. ఇలా వేసేసుకున్నాక దీన్ని ముందుగా ఈ పాలకూరతో ముందు కలిపేయండి. మనకి నీరు సరిపోయిందా లేదా అన్నది తెలుస్తుంది. తెలిసాకే కొంచెం కొంచెం నీళ్ళు జల్లుకుంటూ మనం పిండి కలుపుకోవాలి. ముందుగా ఏకవికిన వేసేయకూడదు. ఎప్పుడైనా చపాతీలకి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటేనే బాగుంటుంది. ఇలా కలిపాక ఇలా ముద్దలా అయిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేశాక పెనం పెట్టుకొని ఈ చపాతీలని ఉండల కింద చేసి పెట్టుకోండి. పెట్టుకున్నాక ఒక్కొక్క ఉండ తీసుకొని చక్కగా మరి ఈ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా చక్కగా చేసుకోండి. ఇవి చేసుకొని ఉంచుకుంటే 2 రోజులైనా చాలా బాగుంటాయండి. ఇందులోనే అన్నీ వేస్తాం కాబట్టి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఊర్లకి వాటికి వెళ్ళినప్పుడు కూడా పట్టుకెళ్ళిపోతే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం పిండి వేసి చపాతీల కింద ఒత్తుకొని దీన్ని ఇలా చూపిస్తున్న కొంచెం ఇలాగంటే సరిపోతుంది. పెనం మీద వేసి ఫస్ట్ నూనె అది వేయకుండా 2 వైపులా ఒకసారి కాలుస్తే పచ్చిగా ఉన్నది కాలుతుంది. దీని తర్వాత మనం శుభ్రంగా నూనె వేసి కాలిస్తే ఇలా పొంగుతుందండి. 2 వైపులా తిప్పుతూ నెమ్మదిగా, ఎప్పుడైనా సరే వంట అన్నది నేను మరీ చెప్తాను, ఎప్పుడు నెమ్మదిగా చేయాలి, అర్రాబరిగా చేయకూడదు. ఇలా చక్కగా 2 వైపులా తిప్పుతూ కొంచెం కొంచెం నూనె వేసుకొని అటు ఇటు కాల్చుకుంటే